నేను మొన్న లాస్ట్ వీక్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు దుపట్టాస్ తీసుకున్నాను. ఆ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు కుర్తాని ఇంకా లెగ్గిన్నే వేసుకుంటాను. దుపట్టా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా 3 పీస్ సూట్స్ అయితే వాడే ఇస్తాడు కాబట్టి దుపట్టా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా లాంగ్ ఫ్రాక్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్ దేనికైనా దుపట్టా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు విడిగా ఏమి దుపట్టాస్ తీసుకోము. ఎప్పుడైనా అవసరమైతే దుపట్టాస్ తీసుకుంటాను, కానీ ప్లెయిన్ క్రష్‌ల్లో కానీ, జార్జెట్‌లో కానీ మనకి దొరుకుతాయి కదా! ఏ స్టోర్‌లోకి వెళ్ళినా, ఏ క్లాత్ స్టోర్‌లోకి వెళ్ళినా ప్లెయిన్‌వి 200, 250 మ్యాక్సిమం 2.5 మీటర్స్‌వి దొరుకుతాయి కదా! అవి తీసుకుంటాను. బట్ ఇప్పుడు అందరూ డిఫరెంట్ దుపట్టాస్‌తో స్టైలింగ్ చేయడం చూసి నేను కూడా దుపట్టాస్ తీసుకుందాము, ట్రై చేద్దాము, స్టైలింగ్ చేసుకుందాము అని చెప్పి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు దుపట్టాస్ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను 6 దుపట్టాస్ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చి రెడ్ షేడ్, ఇది గోల్డ్ షేడ్, ఇది బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ కలర్. నెక్స్ట్ ఇదేమో మల్టీ కలర్ దుపట్టా. నేను అన్నీ చూపిస్తాను. ఇంకొకటేమో ఇక్కడ ఉంది, ఇది ఒక దుపట్టా. ఇదైతే నేను ఆల్రెడీ యూస్ చేశాను, అవైతే యూస్ చేయలేదు. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసా ఉంచాను. చూడండి, దీనికి బార్డర్ ఇలా వచ్చింది. ఇది 4 సైడ్స్ వస్తుంది. అంటే దుపట్టాకి చూడండి, దుపట్టాకి 4 సైడ్స్ ఈ బార్డర్ వస్తుంది. చూడండి, ఇంకోటి ఇది దుపట్టాకు ఒక ఎండ్. సో ఇలా అంతే. ఇది సైడ్స్ అండ్ కింద కూడా మనకి ఇలాగే వచ్చింది బార్డర్. చూడండి, కింద కూడా చూపిస్తాను. కింద కూడా మనకి ఇలాగొచ్చింది అండ్ కింద ట్యాజిల్స్ వచ్చాయి. ఇవి నేను యూస్ చేసేసి వాష్ చేశాను, అందుకే ట్యాజిల్స్ ఇలా అయిపోయినాయి. సో కింద చూడండి, ఈ క్లాత్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇందులో చాలా అంటే చాలా కలర్స్ ఉంది. మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక కార్నర్లో స్కార్ఫ్స్ ఇంకా దుపట్టాస్ హ్యాంగ్ చేసి ఉంటాయి ఒక స్టాండ్కి, అక్కడ చూడండి మనకి ఇలా సేమ్ ఇలాంటి మెటీరియల్లో ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ సూట్ అవుతాయి అది తీసుకోండి. అంతేకాకుండా ఇక్కడ స్కార్ఫ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. స్కార్ఫ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను కూడా ఒక స్కార్ఫ్ తీసుకున్నాను, ఉండాలి, చూపిస్తాను. అది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు, చూపిస్తాను. అండ్ ఈ దుపట్టా వచ్చి నాకు 149 రూపీస్ పడింది. అండ్ దీని లెంత్ వచ్చి 2.25 మీటర్స్. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా మీరు మీరు హైట్ తక్కువ ఉంటే కనుక 2.25 మీటర్స్ సరిపడుతుంది. బాగా హైట్ ఉంటే కనుక 2.25 షార్ట్ వస్తుంది అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే దుపట్టాని ఇలా సెంటర్లోకి తీసుకుని, ఇది సెంటర్ అనుకోండి, ఇలా తీసుకుని ఇది మీ షోల్డర్ మీదకి పిన్ చేసుకుని డ్రెస్కి ఇదంతా లూజ్గా వదిలేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆ దుపట్టా ఇలా ఫాల్ కింద అయ్యి మన హ్యాండ్ మీద నుంచి షోల్డర్ మీదకి ఇలా ఫాల్ అయ్యి మనకి కింద కూడా మనకి దుపట్టా లెంత్ ఎక్కువ క్రాస్గా అవడం వల్ల దుపట్టా లెంత్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. వన్ సైడ్ వేసుకోండి వన్ సైడ్ దుపట్టా వేసుకుని ఆ దుపట్టాని మీరు పిన్ చేసుకుని ఇలా లూజ్గా వదిలేస్తే మనకి ఇలా దుపట్టా క్రాస్గా వచ్చి ఇలా మనకి హైట్ ఎక్కువ ఉన్నట్టు దుపట్టా లెంత్ ఎక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చి సేమ్ అలాంటి దాంట్లోనే ఇంకొకలా చూడండి, మీకు ప్రైస్ కూడా చూపిస్తాను. చూడండి, 149 చూసారా, సేమ్ అందులోనే రెడ్ షేడ్, సేమ్ బ్లాక్ 149. అందులోనే గోల్డ్ కలర్, ఇది కూడా 149. ట్యాగ్ ఎక్కడో లోపల ఉన్నట్టుంది, ఓపెన్ చేయడం ఎందుకులే. ఇంకా సేమ్ అండి, సేమ్ 149 రూపీసే, మళ్ళీ చూడక్కర్లేదు, సేమ్ మెటీరియల్ అంతా సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా మల్టీ కలర్ దుపట్టా. నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అన్ని కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నా దగ్గర ప్లెయిన్ అనార్కలి కుర్తీ ఉంది, దానికి వైట్ ప్లెయిన్ అనార్కలి కుర్తీ ఉంది, దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను. ఇది కూడా 2.25 మీటర్స్ లెంతే అండ్ 149 రూపీసే. ఇది కూడా మెటీరియల్ చాలా షైనింగ్ ఉంది, చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇంకా యూస్ చేయలేదు, ఇది యూస్ చేయాలి. సేమ్ ఇంకా అదే ప్రైస్. ఇలాంటివి మాత్రం అక్కడ లేవండి, ఇది ఒక్కటే ఉంది, ఆ ఒక్కటే నేను పట్టుకొచ్చేసుకున్నాను అంతే. ఇలాంటివి ఇంకా లేవు, వస్తే రీస్టాక్ అయితే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అయితే ఇది ఒకటే ఉంది, ఇంక నేను ఇది తెచ్చేసుకున్నాను.
ఇంకా నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చి ఇదండి, సేమ్, కానీ ఇది సేమ్ మెటీరియల్ కాదు, ఇది కొంచెం అంత సాఫ్ట్ లేదు, ఇంకొంచెం స్టిఫ్గా ఉంది, కానీ ఇది కూడా ఫాలింగ్ మెటీరియలే. దీని డిజైన్ దీనికి కూడా సేమ్ ఇలా టాజిల్స్ వచ్చినాయి ఎండ్లో. అండ్ దీని ప్యాటర్న్ డిజైన్ అయితే ఇలా వస్తుందండి, కింద టాజిల్స్ డిజైన్ ఇలా వస్తుంది. ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే మెటీరియల్ తేడా మరి ఏంటో తెలియదు. ఇదైతే 200 పడింది. అండ్ నెక్స్ట్ నేను ఒక స్కార్ఫ్ కూడా తీసుకున్నాను అన్నాను కదండి, ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను తీసుకున్న స్కార్ఫ్ ఇది కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ దీనికి కూడా సేమ్ మనకి టాజిల్స్ వచ్చినాయి, 2 షేడ్స్లో వచ్చినాయి, మెరూను రెడ్. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 149 పడింది. అండ్ దీని లెంత్ వచ్చి 1.8 మీటర్స్ అండి. ఇక చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది, లెంత్ 180 సెంటీమీటర్స్ విత్ 70 సెంటీమీటర్స్. ఇది యాక్చువల్గా ఎంఆర్పి వచ్చి 179 ఉంది. చూడండి మనకి తెలుసు, ఎంఆర్పి 179 ఉంది, మనకు 149కి వచ్చింది. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి ఇలా ఉంటుందండి, అదేమో ఎండింగ్ టాజిల్స్, ఇదంతా ప్రింట్. దుపట్టాలకు కూడా చూసుకోవచ్చు, చూడండి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది మనకి ఎంఆర్పి అని, అక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడైనా దుపట్టాస్ డిమార్ట్లో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చూడండి, విత్ చూడండి 86 సెంటీమీటర్స్, లెంత్ వచ్చి 225 సెంటీమీటర్, అంటే 2.25 మీటర్స్ అని. యాక్చువల్గా మనకి ఫుల్ లెంత్ అంటే 2.5 మీటర్స్ ఉంటాయి, ఇవి 2.25 మీటర్స్ ఉన్నాయి. 225 సెంటీమీటర్స్ అంటే 2.25 మీటర్స్ అని. చూడండి 199కి వచ్చింది. బ్లాక్ది, మిగతా అంది లెంత్ సేమ్, కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ అది 149. ఓకేనా అండి, నా దుపట్టా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా డీమార్ట్కి వెళ్తే తప్పకుండా చూడండి, దుపట్టాస్ అవి చాలా వర్త్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.